యాదాద్రి జిల్లాలో రైతులు పండించిన పంటను పరిశీలించిండు జేఏసీ చైర్మన్ కోదండరాం. మోత్కూర్ వ్యవసాయ మార్కెట్కు పోయిన కోదండరాం రైతులతో మాట ముచ్చట పెట్టిండు. జూన్లో రైతుల సమస్యల పరిష్కారానికి టీజాక్ కార్యాచరణ ప్రకటిస్తదన్నారు కోదండరాం. అందరూ కూడా చెప్పేది ఏంటంటే కావాల్సిన రుణ సదుపాయం లేక బయట అధిక వడ్డీకి తీసుకున్నామని, అదేవిధంగా ఈసారి రాళ్ల వానతో పంట నష్టమైందని, నష్టపరిహారం ఎంత జరిగిందో లెక్కలైతే రాసుకున్నారు, మరి అది రావాల్సి ఉంది ఇంకా అని అంటున్నారు. మూడోది ఏంటంటే ధాన్యం అమ్మటానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మరి సౌకర్యాలు లేవు. కాబట్టి ఈ నేపథ్యంలో మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ ఇవాళ వచ్చే ఖరీఫ్కైనా ఈ లోపాలను దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి పంట నష్టపరిహారం కల్పించాలి, వాళ్లకు రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేయాలి, ఇది ముఖ్యం. మూడోది మేము అనేది ఏంటంటే నాణ్యమైన విత్తనాలు, తర్వాత పంటకు మంచి న్యాయమైన ధరలు నిర్ణయించాలి, బీమా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వచ్చే ఖరీఫ్ నాటికి పెద్ద ఎత్తున పూనుకొని కదిలి ఏర్పాటు చేస్తే రైతు కొంత న్యాయంగా తాను వ్యవసాయం నుంచి బతుకుదెరువు పొందగలుగుతాడు.